గృహము హింస రెండు బేసికల్లీ డోంట్ గో టుగెదర్ కదా. ఎందుకు అంటే యూజువలీ ఎక్కడా లేని ప్రశాంతత, ఎక్కడా లేని రక్షణ గృహంలో ఉంటుంది అనేది ఎవరికైనా, ఆడవారికైనా మగవారికైనా పిల్లలకైనా. ఇల్లు అనేది ఇల్లే కదా స్వర్గసీమ అని అంటారు. బట్ అన్ఫార్చునేట్లీ మనము ఈ కాలంలో గృహ హింస చట్టం అనేది చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అనంటే గృహమే ఒక నేరాలయంగా మారిపోయింది. గృహంలో ఎక్కడైతే శాంతి ఉంటుందో, ఎక్కడైతే రక్షణ ఉండాల్సిన అవసరం ఉందో అక్కడే ఆ రక్షణ, ఆ శాంతి లేకపోవటం వలన చాలా మంది మహిళలు, నేను మగవారు లేరు అని అనను, బట్ చాలా వరకు చాలా పర్సంటేజ్ చాలా మంది మహిళలు చాలా అట్రాసిటీస్ కి గురవుతున్నారు మన ఇళ్లలోనే. ఈరోజు ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఇచ్చింది, మీరు న్యూస్ పేపర్స్ లో చూసి ఉంటారు. ఈరోజు కోఇన్సిడెన్స్ యాక్చువల్లీ మనం దీని గురించి మాట్లాడుతున్నాము. ఈరోజే నేర గణాంకాలు అనేవి మనకు పబ్లిష్ అయినాయి. అది కనుక చూస్తే 22వి పబ్లిష్ అయినాయండి. 21 ఇయర్లో కంటే 22లో 4% ఆఫ్ అఫెన్సెస్ అగెనిస్ట్ విమెన్ ఇంక్రీజ్ అయినాయి. 4% ఇంక్రీజ్ అయినాయి.